ముద్దుగా సాగుతుంటా నీకు కోపం వస్తే ఏమైంది అవుతున్నావు? హాయ్ ఫ్రెండ్స్ అందరికి, అందరైతే బాగున్నారా? మీరు చూస్తున్నది శివ ఎస్ఎంఎన్ బ్లాగ్స్. ఈరోజు అయితే తోటలో చాయ్ పెట్టుకుంటున్నాం. ఇంటి దగ్గర కూడా చాయ్ పెట్టినాం కానీ తాగుబుద్ధి కాలే, అసలు కొంచెం పలుసగా ఉందన్నమాట. ఇక తోటలోకి వచ్చి చిక్కటి చాయ్ పెట్టుకున్నాం. ఈరోజు అయితే తోటలో పెసరపప్పు ఎంత ఉందంటే, తినొద్దు, కూర తినవా? కూర తినవా? హాయ్ చెప్పు ఒకసారి, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు చిటి, చెప్పవా? అమ్మో కావాలంట. మరి అంతా వారపోస్తుంది. ఇక ఆ రోజు పెరుగు వారపోసింది, ఒక రోజు ఉల్లే నాకు ఇస్తుందంట. పెరుగు ప్యాకెట్ కూడా గోర్లతో చింపి పారబోసింది. మా అమ్మ బంగారం. మరి నాకు తెచ్చివా? చాయ్ అయితే అవుతుంది, చిక్కగా పెట్టిన చాయ్ అయితే నలుగురికి. అన్నం కూర వేయాలి. కూర అయితే బీరకాయలు, కొంచెం పెసరపప్పు. ఇక చిట్టి పక్క పెట్టింది అప్పుడే. ఓ తీ 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 నీకు కొంచెం పెడుతుంది, నేను ఆల్రెడీ ఇక్కడ పొక్క పెట్టింది, కొంచెం పెడతా బట్టి నీకు. అమ్మా అమ్మా ఇగో చేయి పట్టు కొంచెం గంతనా, 2-3 గింజలు. చాలే. ఇక మీరందరు చాయ్ తాగిరా లేదా కామెంట్ చేయండి. ఈరోజు అయితే తోటల చాయ్, కూర, అన్నం 3. మళ్ళీ ఏం చేస్తున్నావు? చాయ్ అయ్యే లోపు బియ్యం కడుక్కొస్తా, పొయ్యి మీద పెట్టి చాయ్ తాగితే ఓ పని అయిపోద్ది. అయితే బాగా అల్లరి చేస్తుంది మధ్యన. అసలు ఈరోజు చిట్టమ్మ అయితే ఈ బియ్యంలా కొన్ని ఇట్లా లడ్డుగా వస్తున్నాయి అన్నమాట. ఇది ఒకసారి చూపి. ఇవి పడేయొద్దు, కలపాలనే కలుపుతురంట. అవి విటమిన్స్ అంట. బియ్యం కడిగా నీళ్ళు పోయంగానే ఇట్లా పైకి తేలుతాయి చెప్పిరన్నమాట. తినొచ్చు ఇప్పుడు? అవునా తినొచ్చు, అవునా కదా కామెంట్ చేయండి. ఈ లడ్డు బియ్యం అయితే విటమిన్స్ అంట. అవి అయితే బియ్యం కడగంగానే నీళ్ళు పోయంగానే పైకి తేలుతాయి. అవి పడేయొద్దని చెప్పిరన్నమాట. మీరు కూడా అస్సలు పడేయొద్దు, అవి ఆరోగ్యానికి మంచిదని కలుపుతున్నారంట. ఇంకిన పోయేనా బియ్యం పోయి ఇవాళ కుక్కలు కూడా వచ్చినాయి. కొంతమంది అవి ప్లాస్టిక్ అట్లా అని చెప్పి పడేస్తురంట. నీకు కోపం వస్తే ఏమైంది అవుతున్నావు? నువ్వు గిట్ట చెప్పకుండా వీడియోస్ తీస్తే చెప్పు, నేను ఏదన్నా పాట పాడుకుంటా. నీకు అట్లా తీస్తావు, తీస్తే ఏమవుతుంది? పాట పాడి పాట నువ్వు మంచిగా, నువ్వు బాగా పాడతావు. ఇద్దరం పాడదామా? నువ్వే పాడు. ఇద్దరం పాడదాం. నిన్ను కన్న మీ నాన్న కన్నా ముందుగా సాగుతుంటా, నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా, నువ్వు గీత గీస్తే నేను దాటనుంటా, కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావలుంటా, రంబాయి నీ మీద నాకు మనసాయి, ఇంతకేం కూర? బీరకాయ పప్పు. నువ్వు 10 రూపాయల పెసరపప్పు తెస్తే మన పోపులో వేస్తాం చూసినావా, అంత ఉంటుంది. పోపులకే సరిపోద్ది అది. చాలు మరి. కవరింగ్ కోసం తెచ్చినమాట. డాడీ ఒకసారి రావా? ఏం చేస్తున్నావు? జీలకర్ర అయితే పెసరపప్పు, బీరకాయ, టమాటా అన్నమాట. కొంచెం జీలకర్ర కూడా తెచ్చిన వచ్చేటప్పుడు. పెసరపప్పు వేసుకుంటాం అనుకోలేదు కానీ షాప్ దగ్గరికి వచ్చినాక బీరకాయ ఫ్రై చేస్తా అనుకున్నాం. ఇగో 2-3 ఎండుమిరపకాయలు కూడా వేసిన. కొంతమంది అడుగుతున్నారు రాజేశ్వరి అండ్
శివ వాళ్ళు ఎందుకు వేరు వండుకుంటున్నారు అని. ఇంట్లో గ్యాస్ అయితే అయిపోయింది కదా. ఇంట్లో గ్యాస్ అయిపోయింది, వేరే అస్సలు వండుకోం, ఎప్పుడు వండుకోం, అది జరగని పని కూడా. ఎందుకంటే గ్యాస్ అయిపోయింది, తొందరగా తోటలోకి రావాలి ఇప్పుడు. ఎందుకంటే ఇది మామిడికాయ ఉన్న సీజన్ కదా, ఎందుకంటే కోతులు పడతాయని చెప్పేసి పొద్దున్నే లేచి వస్తున్నాం అన్నమాట. ఇంటికాడ వండుకుంటా కూర్చుంటే చాయ్ అయితే దాగి ఉల్లిగడ్డ చేస్తా అని చెప్పేసి ఇంకా తొందరగా వచ్చి అక్క వాళ్ళ ఇంటి దగ్గర వండుకుంటున్నారు, మేమేమో తోటలో వండుకుంటున్నాం. మళ్ళీ నైట్ అంతా మళ్ళీ ఒక దగ్గరనే. ఓకేనా ఫ్రెండ్స్, మరి మీ డౌట్ అయితే క్లియర్ అయిందని అనుకుంటున్నాను. కాకపోతే ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, వేరైతే అస్సలు వండుకోము. ఇట్లాంటి టైంలో తోటకు తొందరగా వస్తాం కాబట్టి వండుకోవాలి. అప్పుడు కూడా అక్కడున్న తోటలు ఇట్లనే చేసుకునేది, తొందరగా పోయేది. తొందరగా పోయిన వాళ్ళం తోటలో వండుకునేది, ఇంటికాడ ఉన్న వాళ్ళు ఇంటికాడ వండుకునేది అన్నమాట. అట్లా. ఎందుకంటే మామిడికాయ, నిమ్మకాయ కొంచెం నీళ్ళు కట్టాలి. ఇప్పుడు మాది నిమ్మకాయ సైజు లేదు కాబట్టి తొందరగా నీళ్ళు కడితే, ఎంత మంచిగా నీళ్ళు కడితే కాయ అంత లడ్డుగా అవుతుంది అని చెప్పి ఇక మేమైతే తొందరగా తోటలోకి వస్తున్నాం. ఓన్లీ పొద్దున వరకే ఇంటికాడ అలా ఉంటే ఇంటికాడ, మాకు ఇక్కడ. అయినా మాకు సీను, వంశీ మాతోటే వస్తారు. హాయ్ చెప్పు వంశీ. మామిడికాయ తెచ్చుకుంటాను. అమ్ముడు వాళ్ళు అక్కడ తింటారు, వీళ్ళు ఇక్కడ తింటారు. అస్సలు వండుకోమన్నమాట మేమైతే. కాకపోతే వంటలు అక్కడిక్కడ అవుతున్నాయి కాబట్టి డౌట్ రావడంలో అసలు తప్పు లేదు, అడగొచ్చు, దానిదే ఉంది. కానీ వేరైతే వండుకోం. ఇగో పోపు అయితే వేసినగా, మంచిగా ఉల్లిగడ్డలు ఫ్రై అయినాక కొంచెం ఉల్లిగడ్డలు ఉప్పు వేసిన, ఉప్పు వేస్తే తొందరగా అవుతాయి అన్నమాట. ఇంకా పసుపు కూడా వేసి ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత పప్పు వేస్తున్నా, పెసరపప్పు. నూనెలో మంచిగా ఫ్రై చేయాలి. నూనెలో మంచిగా ఫ్రై చేయాలి. అసలు నీకు ఇట్లా ఇష్టం ఉంటుందా పప్పు, లేకపోతే మెత్తగా ఉడికి? బీరకాయ పప్పు ఇట్లనే ఉండాలి, ఇష్టం. కొంచెమే అన్నమాట ఈరోజు అయితే పప్పు. ఈ మంచిగా ఒక 10 నిమిషాలు ఇట్లా ఉడికిన తర్వాత బీరకాయలు వేసుకోవాలి. పప్పు అయితే మంచిగా ఫ్రై అయింది. చూపి దగ్గరికి. ఇప్పుడైతే బీరకాయలు వేసేస్తున్నా. ఎక్కువైతే అట్లనే ఉడికితే కొంచెం అవుతుంది కదా బీరకాయలు. కొన్ని మరి నీరు గుంజి ఉంచుతా. కాయలు వేయంగానే కొంచెం ఉప్పు వేసుకోవాలి. కాయలలోనైనా దేంట్లోనైనా వేసుకుంటే అన్నీ ఉప్పు సరిపోతుంది. మామిడి తోటలో అయితే కూరైతే వేస్తున్నాయి ఇవి కూడా. ఇక లాస్ట్కి అయితే వచ్చేసింది. కారం అయితే వేసిన, మంచిగా ఉడికిపోయినాయి టమాటాలు, పప్పు. ఇక కారం వేసి కొంచెం వాటర్ వేయాలి, ఎక్కువ వద్దనమాట. అసలు ఈ పప్పు ఇంకా నాకు కాకుండా మా ఇంట్లో ఇంకెవరికి ఎక్కువ ఇష్టమో ఇట్లా వేస్తే మీకు అర్థమైతే కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాం ఇట్లనే కూర వండుకునేటట్టు. మరి మీరు చేయాలా వద్దా కూడా కామెంట్ చేయండి. తీసిన వీడియోలు అయితే అస్సలు పోతలేవు అనమాట, అందుకే అది ఇయ్యబుద్ధి అయితే లేదు. ఈ వీడియో పోకపోతే మొన్న చింత చిగురు, కోడిగుడ్ల, ఎండు చేపల పులుసు వేసినాం, అస్సలు వీడియో పోలే. 1500 మంది, 1,50,000 మంది ఉండి 1500 మంది కూడా అసలు ఏం న్యాయం అనిపించలేదు నాకైతే. కనీసం ఒక 10-20 వేలు కానీ నాకు ఏమన్నా తీసినందుకు ఫలితం ఉంటది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూసిన ప్రతి ఒక్కరైతే సపోర్ట్ చేయండి ప్లీజ్. ఆల్రెడీ అయితే కూర మొత్తానికి అయిపోయింది. కారం వేసి ఇక కొద్దిసేపు ఉడకబెడితే ఉప్పు చూసుకొని దింపితే అయిపోయినట్టే. మీరు కూడా ఇట్లనే ట్రై చేయండి. వీడియోని అయితే చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని
లైక్ అలాగే చేసి షేర్ నిత్యశ్రీ చేయండి. అండ్ మంజు వ్లాగ్స్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రాజేశ్వరి అగ్రికల్చర్ ని కూడా సపోర్ట్ చేయండి. మా అందరి ఛానల్ మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మాకు ఎక్కువ హ్యాపీనెస్ వస్తుంది అనమాట. ఓకేనా ఇంకా ఫ్రెండ్స్, మరి ముఖ్యమైనది ఏంటంటే నిత్యశ్రీ ఛానల్ 1,00,000 కావాలని ఉంది నాకు. అదొక్కటి 1,00,000 అయితే మస్తు హ్యాపీనెస్ నేనైతే. బాయ్ మరి. అందరైతే నిత్యశ్రీ మంజు వ్లాగ్ ఛానల్ కొత్తగా చూసే ప్రతి ఒక్కరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి వీడియోకి. ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు అయితే ఉడకాలన్నమాట. 10 వీలుంటే మళ్ళీ నిమిషాలు వీడియో ఉడకాలి. తీస్తా, లేదంటే ఇంతటితోటే బాయ్. తినేటప్పుడు కొంచెం తిద్దాం.